శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా. దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి. దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదవల్లభ దిగంబరా. దత్తభక్తులందరికీ నా నమోవాకాలు సమర్పించుకుంటూ, నిన్నటిదాకా కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాసం అంటే శివుడు విష్ణుమూర్తి ఇద్దరికీ ప్రాధాన్యత ఉన్న మాసం అది. అప్పుడు ఆ మాసంలో మనం ఏం చేస్తామంటే తలస్నానం చేయటం, ఉపవాసం ఉండటం, ఒత్తులు వెలిగించటం, ఇదంతా చేస్తూ ఉంటాం. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. ఒక్క చిన్న చెంచాతోటి జలం కనుక వేస్తే ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. అందుకని శివలింగం మీద మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా జలాన్ని వేసేటప్పుడు దాని మీద ఈ మారేడు దళాలు పువ్వులు ఉంచి మెల్లిగా పోయాలి తప్ప గ్లాసులతో పోసేసి ఇలా పోసేయటం కాదు. స్పీడ్గా పోయకూడదు. ఆధ్యాత్మికతలో మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా చేయాలి. ఏ పని చేసినా సరే. ప్రదక్షిణం కూడా ప్రదక్షిణాలు చేస్తారు. ఆ ప్రదక్షిణాలు చేసినప్పుడు ఏంటి, భూమి అదురుతూ ఉంటుంది. ఒక కాగితం చేతిలో పట్టుకోవటం, 108 ప్రదక్షిణాలు చేసామా లేదా టిక్ పెట్టుకుంటూ చేస్తూ ఉంటారు. అలాగా భూమి అదిరేటట్టు అంత స్పీడ్గా చేయవలసిన పని ఏం లేదు. 3 ప్రదక్షిణాలు చేసినా భక్తితోటి చెయ్యాలి. ప్రదక్షిణం అంటే ఎలా చేయాలి? 9 నెలల గర్భవతి ఒక గంటలోనో 2 గంటల్లోనో ఈ డెలివరీ అవుతుంది అనే స్థితిలో ఉన్న ఆవిడ 2 బిందులు నీళ్లతోటి నడిస్తే ఎంత స్లోగా నడుస్తుందో అంత స్లోగా నడవాలి. చేస్తే కనుక కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి చేయాలి. అలాగా ఈ అభిషేకం చేసేటప్పుడు ఏంటంటే ప్రతి ఈ చెంచాతోటి ఉద్ధరణతోటి తీసుకుని మెల్లిమెల్లిగా పోయాలి. యోగ నిద్రలో ఉంటాడు ఆ ఈశ్వరుడు. అందుకని ఆయనకి చిరాకు వచ్చేటట్టు మనం ఏదో చేసేసి దాని నిండా మొత్తం గట్టిగా, కొంతమంది అయితే ఏకంగా ఈ గొట్టాలతోటి నీళ్ళు వేస్తున్నారు. అది తప్పు. అందుకని అభిషేక ప్రియుడు అన్నారు. ఆ శివుడు ఎలాంటి వాడంటే లోకంలో 50% ఆడవాళ్ళకి రిజర్వేషన్ అని ఇప్పుడు అంటున్నాం. కానీ ఇప్పుడు ఆయనే తన శరీరంలో సగ భాగాన్ని అర్ధనారీశ్వరుడిగా సగ భాగాన్ని ఇచ్చేశాడు అమ్మవారికి. అప్పుడే 50% వచ్చేసింది. ఆయనే
50%కి మూలకారకుడు. సగం ఇచ్చేసాడు శరీరంలో. ఇది చాలామంది సముద్రాన్ని మధించినప్పుడు అందులోంచి చాలా వస్తువులు వచ్చాయి. ఐరావతం వచ్చింది. ఎవరు తీసుకుంటారంటే నేను తీసుకుంటానని తీసుకెళ్ళాడు ఇంద్రుడు. కామధేను వచ్చింది, అది కూడా నేనే తీసుకుంటానన్నాడు. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తి తీసుకున్నాడు. ఈ వషధులు వచ్చాయి, అశ్విని దేవతలు తీసుకున్నారు, అందులోంచి విషం వచ్చింది. ఏమయ్యా ఇంద్ర, నువ్వేమన్నా తీసుకుంటావా అంటే అన్నీ నేను తీసుకుంటే బాగోదంటే ఎవరికో ఒకరికి ఇచ్చేయండి అన్నారు. ఎవరి కాళ్ళు అలా అన్నారు. అప్పుడు ఈశ్వరుణ్ణి కేకేసి, నువ్వే సమర్థుడు అయ్యా, ఈ వస్తువుని నువ్వు మింగకూడదు, కంఠంలో పెట్టుకోవాలి. మింగితే ఆయన లోపల లోకాలన్నీ నాశనం అయిపోతాయి, అది పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. అందుకని బయట లోకాలన్నీ నాశనం అవుతాయి, బయట ఉంటాయి. ఆ విషాన్ని గరళంలో ఉంచుకున్నాడు కాబట్టి గరళ కంఠుడయ్యాడు. అలాగే ప్రతి వాళ్ళకి అమరావతి ఎవరు దేవతలకి అధిపతి ఇంద్రుడు తీసుకున్నాడు. వైకుంఠం విష్ణుమూర్తి తీసుకున్నాడు. అలా తల్లోడు తీసుకున్నారు. నువ్వెక్కడ ఉంటావయ్యా అంటే శ్మశానాన్ని ఎంచుకున్నాడు. శ్మశానంలోనే ఉంటాడు. ఎందుకు అక్కడ అంటే సర్వభూతాన్ని సమానత్వం అనేది అక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. అందుకని ఈశ్వరత్వం అంటే ఐశ్వర్యం. విభూది పూసుకుంటాడు. విభూది అంటే ఐశ్వర్యం. ఆ విభూది ఎలా 3 గుణాలు కలిపి సత్వరజస్తమో గుణాలు 3 మనం బొట్టు కింద పెట్టుకుంటాం. జ్ఞాననేత్రం 2 కన్నుల మధ్యలో ఉంటుంది కాబట్టి ఆచ్ఛాదనగా అక్కడ మనం కుంకాన్ని ధరించాలి. అలాగే ప్రదక్షిణల్లో ఇచ్చేసేటప్పుడు చండీ ప్రదక్షిణం అని ఉంటుంది. చండీ ప్రదక్షిణం ఒక్క ప్రదక్షిణం చేస్తే 10,000 ప్రదక్షిణాలతోటి సమానం. ఆ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఇప్పుడు శివలింగం ఇక్కడ ఉందనుకోండి, దీని మీద అభిషేకం చేస్తే ఆ జలం సోమసూత్రం అంటారు. ఆ జలం బయటికి వెళ్ళే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ని మనం దాటకూడదు. వివాహం కానివాడు ఇక్కడేమో ఇక్కడ శివుడు ఉంటాడు, ఇక్కడేమో ఈ ధ్వజస్తంభం ఉంటుంది, ఇక్కడ సోమసూత్రం ఉంటుంది. ఇక్కడి నుంచి పెళ్లి కానివాడు, పెళ్లి కాని యువతి కానీ యువకుడు కానీ ఎడమ వైపు వెళ్ళాలి. ఆ సోమసూత్రం దాకా వెళ్ళి అది దాటకుండా మళ్ళా తిరిగి ఈ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఆ శివుణ్ణి చూసి మళ్ళా ఇటువైపు రావాలి. అదే పెళ్ళైన వాళ్ళు అయితే కనుక కుడివైపు నుంచి ఎడమకి తిరగాలంటే రివర్స్ తిరిగినట్టు ఉంటుంది తప్ప. కానీ ఆ చండీ ప్రదక్షిణం అనేది ఒక్కొక్క ప్రదక్షిణం 10,000 ప్రదక్షిణాలతోటి సమానం. ఆయన శివుడు ఎంత మురిసిపోతాడంటే కనీసం ఒక పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. తోయం అంటే ఏంటి? నీళ్ళాభిషేకం చేసి ఒక పత్రాన్ని ఆయన మీద పెట్టి నేను ఇంతే ఇవ్వగలనయ్యా అంటే ఐశ్వర్యంలో ముంచెత్తుతాడు. జ్ఞానప్రదాత ఆయన రుద్రాక్ష ధారణ చేస్తాడు, విభూది పూసుకుంటాడు. అందుకని ఆయన యొక్క అనుగ్రహం కావాలి మనకి. శివ అనుగ్రహం కోసం కార్తీక మాసం ఎక్కువ చేస్తారు. అలాగే వైశాఖం, ఇప్పుడు మార్గశిర మాసం వచ్చింది. ఈ మాసం కేవలం ఎక్కువ మంది దత్తాత్రేయుడు ఈ మాసంలోనే పుట్టాడు. అలాగే పరశురామ జయంతి వచ్చేది ఇక్కడే. ఈ మాసంలోనే రాక్షసులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడు పుట్టిన మాసం ఇది. అందుకని ఇన్ని ప్రయోజనాలు ఉండి దత్తాత్రేయుడు కర్మలు అనేటటువంటి శరీరాన్ని, కర్మలనే వస్త్రంతో కప్పుకుంటే దాన్ని తీసి పరిశుద్ధమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా మనిషి తయారవ్వాలి. మనం లౌకికంగా ఆలోచించినా కానీ ఏ విద్య చదివినా సరే ఆధ్యాత్మికత జోడించాలి తప్ప
అది వేరు ఇది వేరు అనుకోకూడదు. చిన్నప్పుడే ఇప్పుడెందుకు భగవద్గీత, ఇప్పుడెందుకు రామాయణం అని అంటారు. కానీ అప్పుడు కనుక బీజం పడితే పెద్ద అయిన తర్వాత మామూలు లౌకిక జ్ఞానంతో పాటు అది కూడా పెరుగుతుంది. లేదనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ కూడా మనం కూడా చేద్దామని ఈ పేపర్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పేపర్ కట్ట అక్కడ ఉంటుంది, పక్కన ఒక డిబ్బి లాంటిది పెడతారు. ఎవరైనా పేపర్ కావాలంటే ఆ పేపర్ తీసుకుని దానికి కాస్ట్ ఎంత అయితే అంత ఆ డిబ్బీలో వేయాలి. అది ఎక్కడో చూశారు. ఎక్కడో చూశారు కాబట్టి ఇక్కడ కూడా ప్రవేశపెట్టి పెట్టారు. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పెడితే పెట్టిన పావు గంటకి ఆ పేపర్ కట్టాలేదు, ఆ డిబ్బీ లేదు. అంటే దీనివల్ల ఏంటి అంటే, వ్యక్తి సంస్కరించబడాలి. వ్యక్తి వల్లనే కుటుంబం బాగుపడుతుంది. ఒక వ్యక్తి బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే సంఘం బాగుపడుతుంది. ఆ సంఘం బాగుపడింది అనుకోండి, అప్పుడు దేశం, రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రాలన్నీ కలిస్తే దేశం అవుతుంది. చిన్న చుక్కే అనేక గీతలుగా మారినట్టుగా మనిషి ఏం చేస్తున్నాడంటే, కుక్క ఎలా కూస్తుందో, చిలక ఎలా పరుగుతుందో అన్నీ మిమిక్రీ చేస్తున్నాడు. కానీ మనిషి మనిషిగా బతకటంలా. ఆ మనిషి మనిషిగా బతకటానికి శ్రీపాద వల్లభ చరితామృతం కానీ, దత్తాత్రేయ చరిత్ర కానీ, ఇలాంటివన్నీ ఈ రామాయణ మహాభారతాలు అన్నీ చదవాలి. అన్నీ చదివితే కానీ వాడు సంపూర్ణమైన వ్యక్తిత్వంతో నిలబడ్డవాడు. ఎలాంటి వాడంటే, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కొడుకు ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది. జాబ్ వస్తే నువ్వు వెళ్ళి చేయడానికి వీల్లేదన్నాడు ఆయన. జాబ్ నిన్ను బట్టి ఇవ్వలేదురా, నీ క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వలా, నాకు ప్రధానమంత్రిని చూసి ఇచ్చారు కాబట్టి నువ్వు చేయటానికి వీల్లేదన్నాడు. చేయలా. ఆయన అకౌంట్ చూస్తే 125 రూపాయలు ఉంది ప్రధానమంత్రి అయిన తర్వాత లాస్ట్లో. అందుకని వ్యక్తి సంస్కరించబడినంత కాలం, వ్యక్తి సంస్కరింపబడినంత కాలం కూడా ఏది బాగుపడదు. మనం చదివామంటే కేవలం సంపాదన కోసం అనుకోకూడదు. సంపాదన, ఎడ్యుకేషన్లో సంపాదన అనేది జీవితంలో ఒక పార్టీ, కానీ జీవితమే సంపాదన కాదు. ఆ సంపాదించే లౌకికమైన మనం అనుకునే ఈ భూములు, బంగారం ఇవన్నిటితో పాటుగా ఆధ్యాత్మిక సంపదను కూడా జాయిన్ చేసి మనం సంస్కరింపబడితే ఉత్తమమైనటువంటి సంఘాన్ని తయారు చేయొచ్చు. దత్తాత్రేయులంతటి వాడు ఆయనే బ్రహ్మాండ పురాణంలో 24 మంది గురువుల్ని చూపించాడు. ఆయన గురువులు 24 మంది. ఆ 24 మందిలో చేప ఒకటి. అంటే మనకు కూడా ఉపయోగపడుతుంది. ఆయనకే కాదు, మనకి గురువే చేప. చేప ఏం చేస్తుంది? చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు? ఎర వేస్తాడు. ఒక గేలానికి, ఆ ఫిషింగ్ రాడ్కి ఎర వేసి దాన్ని నీటిలో ఉంచితే ఆ ఎర అంటే ఏంటి? భూమి లోపల ఉంటుంది వానపాము. ఆ వానపాముని కానీ లేకపోతే మైదా పిండిని కానీ ఏదో ఒకటి అక్కడ పెడతాడు. పెడితే అది తినటానికని వచ్చి చిక్కుకుంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకుపోయి చివరికి వెంటనే లాగేస్తాడు. దాని ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. అంటే ఏంటి? జిహ్వచాపల్యం అనేది ఏ మనిషికి పనికి రాదు. నేను బిర్యానీ తినాలి, నేను మొత్తం అన్నీ తినాలి, అవి తినాలి, ఇది తినాలి అనుకోకూడదు. వాడు ఏ ఆయుధుడు కలుగుతున్నాడో తెలియదు మనకి. అందుకని ఏది పడితే అది జిహ్వచాపల్యాన్ని కంట్రోల్ చేసుకోవటానికి, అది ఉండకూడదని చెప్పటానికి చేపను ఉదాహరణగా చెప్పారు. అలాగే నాగుపాము కానీ జింక కానీ వాటికి ఉండే లక్షణం ఏంటంటే నాదస్వరానికి పడిపోతాయి. చెవులకు ఇంపైన సంగీతం కావాలి. అంటే
ఆ సంగీతాన్ని విని అది బోయేవాడికి చిక్కుతుంది, తర్వాత వాళ్ళు పట్టేసుకుంటారు. అందుకని ఆ ఈ చెవికి ఆనందమైన సంగీతాన్ని కానీ అలాంటి వాటి మీద కోరికలు ఉండకూడదు. ఈ పక్షులు కూడా ఉంటాయి. పక్షులు పొద్దున్న ఏ మార్గం గుండా అయితే విడుతుందో సాయంత్రం అదే మార్గంలో తిరిగి వస్తుంది. అందుకని ఈ వేటగాడు ఏం చేస్తాడంటే ఎటువైపు వెళ్ళిందో చూసుకుని అక్కడ పెడతాడు వల, అదే వలలో చిక్కుకుంటుంది అది కూడా. అందుకని ప్రతి వాడికి కోరికలు ఉండకూడదు, జిహ్వచాపల్యం ఉండకూడదు. ఆకర్షణ అంటే ఏంటంటే ఏనుగు నుంచి నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు. ఏనుగు ఏం చేస్తుంది? మగ ఏనుగు ఆడ ఏనుగు పట్ల వ్యామోహం కలిగి ఉంటుంది. ఆ వ్యామోహం కలిగి ఉండటం వల్ల అదే దాని కొంప ఉంచుతుంది. ఈ సర్కస్ వాళ్ళు కానీ ఈ అడవిలో ఏనుగులు పట్టేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక కందకం తవ్వుతారు, పెద్ద గొయ్య తవ్వి దాని మీద గడ్డి లాంటిది వేసేసి ఆ ఎదర ఆడ బొమ్మను తయారు చేస్తారు, ఆడ ఏనుగు బొమ్మను తయారు చేస్తారు. ఆ బొమ్మను చూసిన తర్వాత అది ఏం చేస్తుందంటే అది ఆడవేనుగు అనుకుని దగ్గరకు వస్తుంది. ఆ వచ్చి చివరికి ఆ కందకంలో ఆ గోతులో దిగుతుంది. అప్పుడు పట్టుకుని తీసుకెళ్ళిపోతారు. అంటే మనం చూసే వస్తువు ప్రతిదీ కూడా నిజం కాదు కాబట్టి ఆ నిజం కానటువంటి దాన్ని నాటకం వేసేవాడు కూడా నిజం కాదుగా, అబద్ధాన్ని నిజంగా చెబుతాడు నాటకం వేసేవాడు, ఆర్టిస్ట్. అందుకని చూసేది ఇప్పుడు కూడా చూసేదానికి మన మనస్సు అట్రాక్షన్ అవ్వకూడదు అని చెప్పాడు. ఇవన్నీ నిత్యం ప్రతిరోజు మనం నేర్చుకోదగ్గ విషయాలే కానీ అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి అని అనుకోకూడదు. కాలం ఏదైనా సరే మనం ముక్కుతోటే పీల్చాలి. ఎంత డెవలప్మెంట్ అయినా సరే, సైంటిఫిక్గా మనం ఎంత డెవలప్ అయినా సరే, మొత్తం ఎలా ఉన్నా సరే ఈ పరికరాలన్నీ వచ్చాయి తప్ప నువ్వు ఏ చేతితోటే తినాలి, నోటితోటే తినాలి. ఇది మారట్లేదు కదా, ఇది మారట్లా. అలాగే శ్వాస ముక్కుతోటే పీల్చాలి. అందుకని ఇవన్నీ కూడా నువ్వు ఏదైతే కొడతావో అదే చూపడుతుంది తప్ప నీకు కంప్యూటర్ కానీ క్యాలిక్యులేటర్ కానీ 2 × 3 అన్నాం అనుకోండి, 2 × 3 6 అవుతుంది. నీకు కావాల్సింది 2 × 4 8 కావాలి. అప్పుడు నువ్వు కొట్టడం 2 × 3 6 కొడితే 6 చూపెడుతుంది తప్ప 8 ఎందుకు చూపెడుతుంది? అంటే దాన్ని కనిపెట్టినటువంటి పరికరం కంటే కనిపెట్టినటువంటి మేధస్సు గొప్పది. ఆ మేధస్సును ఆధ్యాత్మికంగా వాడితే ప్రతివాడు దత్తుడికి శ్రీపాదుడి యొక్క అనుగ్రహం ఉండి వాడి ఉత్తమమైన సంస్కారం గల వ్యక్తిగా మారతాడు. అలాంటి లీలలు ప్రకృతిలో పెట్టాడు. ప్రకృతి అంతా నాటకమే, అదంతా నాటకమే, అసత్యమే. సత్యాన్ని అసత్యాన్ని, సత్యం అంటే ఎవరు? శ్రీపాదుడే, దత్తాత్రేయుడే సత్యం. అసత్యం అంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది ఈ సృష్టి. ఈ సత్య అసత్యాలు 2 కూడా ఆయన అధీనంలోనే ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా శ్రీపాదుడి యొక్క అనుగ్రహం కోసం ఈ సిద్ధమంగళ స్తోత్రం చదవటం, తర్వాత దత్తాత్రేయుడు చరిత్ర చదవటం, గురు చరిత్ర చదవటం, అవన్నీ చదివితే ఏమవుతుందంటే కొంతకాలం పోయేసరికి ఏమవుతుందంటే అది చెప్పాను కదా, చప్పగా ఉండే నీళ్ళల్లో పంచదార కలిస్తే ఎంత స్వీట్నెస్ వస్తుందో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అలవాటు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఒక్కొక్క చుక్క పడితే ఎప్పటికైనా ఆ కొండ నిండినట్టుగా కొద్ది కొద్దిగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం కనుక పిల్లలకి అలవాటు చేసి మనం కూడా అలవాటు చేసుకుంటే మన మనసు ఎక్కడికి డైవర్ట్ అవ్వదు. కొంతకాలం పోయేసరికి స్థిరమైపోతుంది, దేవుని మీద లగ్నం అయిపోతుంది. అందుకని యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవి తరూజన
సయత్ ప్రమాణం కురితి లోకస్తదనువర్తతే. ప్రతి వాడికి ఎగ్జాంపులరీ మ్యాన్గా ఉండాలి మనం, అంతే తప్ప చెడులో కాదు, మంచిలో ఉండాలి. జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరికైతే ఉంటుందో సర్వ సంపదలు ఉంటాయి వాడికి. మానసికంగా శారీరకంగా కోరుకోవచ్చు, ఇది కావాలి అది కావాలని, కానీ నువ్వు మనసు కోరితే శరీరానికి ఇస్తున్నావు. నాకు ఏసీ కావాలని కోరుకున్నదేమో మనసు, కానీ ఇచ్చేది దేనికి ఇస్తున్నావు? శరీరానికి ఇస్తున్నావు సుఖాన్ని. అందుకని మనసు వేరు. మనసు పవిత్రంగా కనుక ఉంటే ఆ పవిత్రత ఉండే చోట దత్తుడు ఉంటాడు, ఆ పవిత్రత ఉండే చోట శ్రీపాదుడు ఉంటాడు. ఇందులో ఎటువంటి అపనమ్మకం లేదు. మనిషిని నమ్మితే చెడిపోవచ్చేమో, కానీ దేవుణ్ణి నమ్మిన వాడింతవరకు చెడిపోలా. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. అలాగా జీవితంలో మనం ప్రతిదీ కూడా ప్రతి గ్రంథంలోంచి ప్రతి వ్యక్తిలోంచి నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా చెడుని లెక్కెట్టేవాడు ఉంటాడు చాలామంది. అందుకని చెడు ఎప్పుడు వేసుకోకూడదు. మనం రోగాన్ని తగ్గించే ముందు చేదుగా ఉంటుంది. అందుకని రోగాన్ని తగ్గించాలంటే చేదు మందు చేసుకోవాలి, స్వీట్గా ఉండే మందు కాదు. మన అమిత్రాదపి సద్దుత్తమమిచ్చాదపి కాంచనం అంటాడు. మన శత్రువు దగ్గర ఉన్నా సరే మంచి గుణాలు ఏమైనా ఉంటే వాడు మనకంటే ఉన్నతంగా ఉన్నాడు అనుకోండి, వాడు మనకు శత్రువు అయినప్పటికీ ఆ ఉన్నత స్థానం ఎలా వచ్చిందో మనం వాడి గుణాలు ఏంటో చూసుకుని ఆ గుణాలని మనలో మనం పెంచుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది. అందుకని అమిత్రాదపి సద్దుత్తమమిచ్చాదపి కాంచనం. అశుద్ధంలో ఉంటుంది బంగారం, కడుక్కొని మరి తీసుకోవాలి. ఇదంతా మనకి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పే లెసన్స్. వీటి వల్ల ప్రతివాడు ఉన్నతోన్నతిని కలుగుతుంది వాడికి ఇదంతా చదివితే. మొన్న 29వ తారీఖు నాడు, లాస్ట్ మంత్ 29వ తారీఖు నాడు 200 మంది పూనా నుంచి వచ్చారు. వాళ్ళల్లో శారీరక రుగ్మతలు ఉన్నాయి. ఏంటి, ఈ గ్రంథం చదవటం వల్ల పోయిందంట. కిడ్నీలు పాడైపోయి దరిదాపు డెత్ దాకా వెళ్ళిపోయాడు ఒక ఆయన. అలాగే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ గ్రంథం చదివిన తర్వాత, సిద్ధమంగళ స్తోత్రం చదివిన తర్వాత మళ్ళా రిపోర్టులు చూసుకుంటే అన్నీ నార్మల్గా ఉన్నాయి. అందుకని అక్కడి నుంచి ఇంకా ఈ గ్రంథాన్ని వదలలా. శ్రీపాద వల్లభ చరితామృతాన్ని వదలకుండా దాన్ని అంటిపెట్టుకుని సిద్ధమంగళ స్తోత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి చివరికి ఆ 200 మంది రావడానికి కారణం అదే. ఈ గ్రంథం అద్భుతమైన గ్రంథం అని చెప్పి వాళ్ళు చెబితే విన్నాం. అందుకని ప్రతివాడు చదివి మన జీవితాలని ఉత్తమోత్తమైన మార్గంలో మరలించుకుంటారని ఆశిస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.